నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. సో చాలామంది యూరిన్ లీకేజ్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. నేను కిరణ్మయ్య గారు చాలా వీడియోస్ చేస్తున్నాము. ఎంసెలా చైర్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో కొన్ని సెషన్స్ కనుక తీసుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చని. సో డైరెక్ట్ లైవ్లోనే ఆ మిషన్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవి ఎలా వర్క్ అవుతాయో మేడం నేను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో ఎంసెలా చైర్ గురించి మనం ప్రీవియస్గా ఒక వీడియో చేస్తున్నాం ఆల్రెడీ. దీని ప్రొసీజర్ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇది అందరికీ సపోర్ట్ చేస్తుంది అంటారు ఈ ట్రీట్మెంట్? సో ఇది ఎంసెలా చైర్, ఇది ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్ అన్నమాట. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, వెజైనల్ టైటనింగ్ కానీ, వెజైనిస్మస్ కానీ, మళ్ళీ మేల్స్లో గనక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా కొన్ని ప్రోస్టెటిక్ ఇష్యూస్ వల్ల యూరినరీ లీకేజ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళలో కూడా ఈ ఎంసెలా చైర్ అన్నది చాలా యూజ్ అవుతుంది. ఎంసెల్లా చైర్ అంటే యాక్చువల్లీ దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ అంటాం అన్నమాట. దీని నుంచి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ చైర్ లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఆ చైర్ లో కనుక కూర్చున్నట్లయితే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్న వాటి మీద అది యాక్ట్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ వేవ్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ మజిల్స్ ని ఒక్కొక్క వేవ్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే హాఫ్ అన్ అవర్ లో 12,000 కిగిల్స్ ఎక్సర్సైజెస్ తో ఈక్వల్ కంట్రాక్షన్స్ ఇస్తుంది ఆ చైర్. సో ఆ కంట్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ మజిల్ అన్నది కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అయ్యి దాని స్ట్రెంగ్త్ మళ్ళీ రీగెయిన్ అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ లో 12,000 కిగిల్స్ ఎక్సర్సైజెస్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నర్వ్ మజిల్ మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఏదైతే కొన్ని ఇయర్స్ నుంచి పోయి ఉంటుందో అది మరలా రీజనరేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ లో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటేనేమో దగ్గినా తుమ్మినా తర్వాత ఏదన్నా నవ్వినా కానీ స్టెప్స్ ఎక్కుతున్నా కానీ ఏదైతే అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. సో అందులో అంతేకాకుండా కొంతమందిలో అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని ఉంటుంది అనమాట. అదేంటంటే వాళ్ళకి యూరిన్ పాస్ చేయాలి అని అనిపించినప్పుడు ఇంకా అసలు ఆగదన్నమాట, వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు కూడా. సో అర్జెన్సీగా ఉంటుంది. సో వాళ్ళలో కూడా బ్లాడర్ కంట్రోల్ పోతుంది. సో వాళ్ళలో కూడా ఈ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లో ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ని స్టిమ్యులేట్ చేసి దానికి పనిచేస్తుంది. కొంతమందికి చిన్న పిల్లలు ఏంటంటే సమ్ న్యూరోమస్కులర్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి బ్లాడర్ కంట్రోల్ తర్వాత యానల్ కంట్రోల్ కూడా పోతుంది అనమాట. మోషన్ కూడా పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే. సో ఆ పెరినియం ఏరియాలో మజిల్స్ అన్నిటినీ ఇది కంట్రాక్ట్ చేస్తుంది. అదేవిధంగా యానల్ స్పింక్టర్ ని కూడా యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో మోషన్ కూడా కంట్రోల్కి వచ్చేలాగా చేస్తుంది. సో ఈ ఎంసెల్లా చైర్. సో ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇష్యూస్ లో ఈ కంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్ చేసి ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా పెల్విక్స్ అంతా కూడా దానిలో ఉన్న మజిల్స్ అన్ని కూడా లాక్స్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి ఒక 3 months తర్వాత వాళ్ళకి బాగా అంటే తెలుస్తూ ఉంటుంది పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ ఉన్నప్పుడు. అలా అనిపిస్తే కనుక వెంటనే ఈ సెషన్స్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఇంకా ఎర్లీగా వాళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్కి రీగెయిన్ చేసుకోవచ్చు. అంతే వదిలేస్తే మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో సిస్టోసీల్ అని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రోలాప్స్ అని లేటర్ ఇవన్నీ సర్జికల్ కండిషన్స్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలనుకుంటే ఎంసెల్లా చైర్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ కదా. జస్ట్ వచ్చేసి అందులో జస్ట్ కూర్చొని హాఫ్ అన్ అవర్ లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మనం వర్క్ వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి షాపింగ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. నో ఇష్యూ. సో ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. జస్ట్ మన అన్డ్రెస్ కూడా చేయని అవసరం లేదు. వచ్చిన డ్రెస్ మీద జస్ట్ కూర్చోవటం, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవటం. సో మినిమం ఏంటంటే 6 sessions తీసుకోవాలి. ఇది మినిమం 6 to 10 sessions మాక్సిమం. సో వీక్లీ ట్వైస్ అట్లా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ 6 sessions లో ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్ డెఫినెట్ గా తెలుస్తుంది. సో ఎవరైనా సరే యూరిన్ లీకేజ్ అండ్ అర్జెంట్ యూరిన్ ప్రాసెస్లో లీకేజ్ అయ్యే చాలా మందికి ఉంటుంది సమస్య. మీ దాకా రావాలనుకున్న అప్రోచ్ అవ్వాలన్నా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు మేడం? స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం ఇస్తాము. ఆ టైంకి మీరు వచ్చినట్లయితే కన్సల్టేషన్ తీసుకొని ఏంటో ప్రాబ్లమ్ అసెస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. మా సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, AS రావు నగర్ అండ్ వరంగల్లో కూడా ఉన్నాయి.
సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే యూరిన్ లీకేజ్ సమస్యతో ఎవరు ఇబ్బంది పడ్డా మీ ఫ్యామిలీలో డెఫినెట్గా వీడియోని సజెస్ట్ చేయండి, క్లినిక్ని సజెస్ట్ చేయండి. లా పికాసో, ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉంది. అండ్ మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కింద ఒక నెంబర్స్ కూడా అవుతూనే ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు వీలైతే ఈ వీడియోలో మేము హాస్పిటల్ విజువల్స్ కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చాలా హైజెనిక్గా ఉంది అండ్ హై అండ్ ఎక్విప్మెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ సీనియర్ డాక్టరే ఉన్నారు కాబట్టి డైరెక్ట్ మీకు డాక్టర్ కిరణ్మయి గారే ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంటుంది. ఇందులో మనం మొహమాట పడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదండి. కొన్నిసార్లు కొన్ని హెల్త్లో చేంజెస్ అని మనం గమనిస్తూ ఉంటుంటాం. ఎస్పెషల్ ఆఫ్టర్ డెలివరీ ఎక్కువగా చూస్తూ ఉంటుంటారు. ఈ సమస్యతో అలాగే ఆగిపోకుండా ఒక చిన్న ట్రీట్మెంట్ కనుక చేయించుకోగలిగితే యథావిధిగా మీ డేని స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.